హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ అవర్ వాల్ పోస్టర్. సో ఫైనల్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 అయితే కొలిక్కి వచ్చేసింది. ఇంకో 4 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మామూలుగా జెన్యున్గా రోజు ఎవరైతే ప్రేక్షకులు అడిక్ట్ కావడం జరిగిందో వాళ్ళందరూ కూడా 9:30 కాగానే అరే బిగ్ బాస్ పెట్టరా అన్నట్టు ఆ ఆలోచన వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కంటిన్యూగా బిగ్ బాస్ చూసి సడన్గా 105 days అయిపోయింది, బిగ్ బాస్ అయిపోయింది అనగానే కొంతమంది ఆడియన్స్ మిస్ అయిపోతారు అనమాట. అంటే అది మనకు ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. సో అది మిస్ అయిపోతుంది. సో ఇంకో 4 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ అయితే అయిపోబోతుంది. దాంతో పాటు ఇక జర్నీస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇమాన్యుయల్ జర్నీ స్టార్ట్ అయింది. అలాగే ఈ రోజు ఒక ఇద్దరు జర్నీ, రేపు ఒక ఇద్దరు జర్నీ, అంటే ఈరోజు ముగ్గురికి వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం రోజు లాస్ట్గా ఎండింగ్లో కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక జర్నీస్ అయితే జర్నీ స్టార్ట్ అయినాయి. ఇంకా 2 రోజులు ఇక ఇదే ఉంటుంది, జర్నీనే ఉంటుంది ఎక్కువగా. సో ఏంటంటే ఇక శుక్ర, శని, ఆదివారాలు ఇక బీభత్సం మామూలుగా ఉండదు, ఒక వేరే రేంజ్లో ఉంటుంది. కానీ నిన్న ఇమాన్యుయల్ జర్నీ ఏదైతే ఉందో ఏం ఎమోషనల్ జర్నీ, మామూలు కాదు, అది ఫుల్ ఎమోషనల్ జర్నీ. వాళ్ళ అమ్మగారు నేను ఎవరినైతే వద్దనుకున్నానో వాడే ఈరోజు కమెడియన్గా 2 తెలుగు రాష్ట్రాలని ఊపేస్తున్నాడు అని చెప్పి. నువ్వు కమెడియన్గా లోపలికి వచ్చావు, బయటకు వచ్చేటప్పుడు హీరోలాగా రావాలని చెప్పి కాదు, అంతకు మించి ఇమాన్యుయల్. ఎందుకంటే ఇమాన్యుయల్, నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఇమాన్యుయల్ లేకపోతే సీజన్ 9 లేదు. సీజన్ 9 0. వితౌట్ ఇమాన్యుయల్ సీజన్ 9 0. ఎందుకంటే ఈ సీజన్ 9 స్టార్టింగ్ నుంచి ఇమాన్యుయల్ చేసిన కామెడీ ఏదైతే ఉందో ఆ కామెడీ వల్లనే అంతో ఇంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడం జరిగింది. ఒకవేళ ఇమాన్యుయల్ లేకపోతే 0లో ఉండదు షో. ఎందుకంటే కామెడీ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇంకా ఎవ్వరు కూడా లేరు. ఈ లాస్ట్ మూమెంట్లో డెమన్ కొద్దిగా అది ఆన్ ద స్పాట్లో స్పాంటేనియస్గా చేస్తున్న కామెడీ, కానీ ఈ లాస్ట్ మూమెంట్లో డిమాండ్ కొద్దిగా మెప్పిస్తున్నప్పటికీ ఫస్ట్ నుంచి హౌస్ని తన కామెడీతో మూసేసింది ఖచ్చితంగా ఇమాన్యుయలే. సో ఇమాన్యుయల్ జర్నీ ఏదైతే వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది. చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి క్యాప్టెన్సీ తీసుకొని వాళ్ళ అమ్మ కోసం తిరిగి ఆ క్యాప్టెన్సీని వదిలేసి ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని అన్నారు ఇమాన్యుయల్ ఒక్కొక్కరు. జెన్యూన్గా అంటే మనోడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే గేమ్లోకి వచ్చామంటే మనం జెండా పాతాల్సిందే. అక్కడ అమ్ముందా, నాన్నుందా, ఇంకెవరున్నారో సంబంధం లేదు. గేమ్లోకి వచ్చామంటే జెండా పాతాల్సిందే. అది ఒక విన్నర్కి ఉండాల్సిన లక్షణం అది. సో కమెడియన్స్ ఎవ్వరు విన్నర్ లేరు. కానీ ఇమాన్యుయల్ ఈసారి విన్నర్ 100% అయ్యేవాడు. బట్ ఏంటంటే నామినేషన్స్లోకి ఆ మంచితనం ఏదైతే ఉందో ఇమాన్యుయల్ దగ్గర, అదే కొన్నిసార్లు మైనస్ అయిందా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మంచితనంతో అందరితో మంచిగా ఉండడం వల్ల ఏమైంది, ఎవరు కూడా నామినేషన్స్లో ఎక్కువ పాయింట్స్ దొరకకపోవడం వల్ల ఎవరు కూడా ఇమాన్యుయల్ నామినేషన్ చేయలేదు. బట్ ఈసారి హౌస్లో టాప్ 5లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విన్నర్ మెటీరియల్సే. ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివ్ పాయింట్సే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్లనే వాళ్ళు విన్నర్గా ఉండలేకపోతున్నారు. అందుకే ఈ టాప్ 5లో బెస్ట్ టాప్ 5 ఇది. ఇప్పటివరకు మనం చూసిన సీజన్స్లో ఇది బెస్ట్ టాప్ 5 నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర, అందరి దగ్గర కూడా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్సే వాళ్ళను విన్నర్ నుంచి ఒక అడుగు వెనక్కి నెట్టున్నాయి. ఇక ఎవరైతే ఆల్రౌండర్గా పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళే విన్నర్ మెటీరియల్గా నిలబోతున్నారు. కానీ ఈ సీజన్లో టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ కూడా విన్నర్సే. సో ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంది. అందుకే బిగ్ బాస్ మామూలు ఎమోషనల్స్లో కాదు, అది పూర్తిగా ఎమోషనల్గా నింపేయడం జరిగింది. ఒక ఎంటర్టైన్మెంట్ చేసేవాడు లేకపోతే సీజన్ 9 ఎలా ఉంటుందో ఊహించుకోవడం చాలా అంటే చాలా కష్టం. అందుకే ఒక ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకి ప్రజల మద్దతుతో పాటు దేవుడు ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి బిగ్ బాసే చెప్పారు. రావడం ఒక కమెడియన్గా రావడం జరిగింది. కానీ వాళ్ళ అమ్మగారు కోరుకున్నట్టు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక హీరోలాగే బయటకు వెళ్తాడు ఇమాన్యుయల్. ఎందుకంటే ఇమాన్యుయల్ గేమ్స్ ఆడాడు, టాస్కులు ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, ఎవరైనా ఎమోషనల్గా ఉంటే వాళ్ళకి అండగా నిలబడతాడు, రిలేషన్షిప్స్ని నిలబెట్టుకున్నాడు, స్నేహితులను నిలబెట్టుకున్నాడు. ఆల్రౌండర్, అన్నిట్లో చెప్పాలంటే ఆల్రౌండర్. ఎక్కడ ఏది చేయాలో అది పర్ఫెక్ట్, ఒక బ్రెయిన్ గేమ్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్గా క్యాండిడేట్ ఎవరైనా ఉంటారంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మనోడిది, అన్నిట్లో ఉంటాడు. అందుకే ఈరోజు టాప్ 5లో ఉండడం జరిగింది. వితౌట్ ఇమాన్యుయల్ బిగ్ బాస్ సీజన్ 9 లేదు. ఆయన కామెడీ లేకుండా మ్యాక్సిమం బిగ్ బాస్ ఓపెన్ చేస్తే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇమాన్యుయల్ కామెడీ ఎక్కడ ఉంటుంది అని చెప్పి అందరూ చూడడం జరుగుతుంది. అండ్ బిగ్ బాస్ సీజన్లో, ఈ సీజన్ 9లో మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ ఇచ్చింది ఇమాన్యుయల్కే. ఎందుకంటే అక్కడో ఇక్కడ అంతో వర్కౌట్ చేసేది, కామెడీతో వర్కౌట్ చేసేది, ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎక్కడ కూడా బోర్ కొట్టద్దు అని అనుకున్నది ఇమాన్యుయల్. కాబట్టి ఇమాన్యుయల్ వల్లనే షో ఇంత మంచి రేటింగ్ రావడం జరిగింది. పాత సీజన్స్ టీఆర్పీల కంటే ఈసారి టీఆర్పీ బాగా రావడం జరిగింది. తన కామెడీ ద్వారా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన పీపుల్స్ ఎవరైతే ఉంటారో అందరినీ కూడా తన కామెడీ ద్వారా ఇమాన్యుయల్ అలరించడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత సీజన్ 9లో ఇమాన్యుయల్ని చూసిన తర్వాత ఖచ్చితంగా సీజన్ 10లో కూడా ఒక మంచి కమెడియన్ని తీసుకురావాలని చెప్పి 100% బిగ్ బాస్ టీమ్ అనుకుంటుంది. ఎందుకంటే
వాళ్ళకి తెలుసు ఈ సీజన్ 9లో ఇమాన్యుయల్ లేకపోతే సీజన్ 9 చాలా కష్టంగా గడిచేది, చాలా సప్పగా ఉండేది. నిజంగా చెప్పాలంటే మనము ఒక ఫుడ్ చేసుకుని అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది, కారం లేకపోతే ఎలా ఉంటుంది. సో ఆ విధంగా ఇమాన్యుయల్ ఈ షోకి ఒక మంచి పులిహోర లాగా అనమాట. అంటే అన్ని మిక్స్ ఉంటాయి కదా, పులిహోర అన్ని రుచులు కలిసి ఉంటాయి కదా. సో ఆ విధంగా అనమాట ఇమాన్యుయల్. సో మనల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి, బిగ్ బాస్ ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి ఇమాన్యుయల్ టాప్ 5 వరకు రావడం జరిగింది. సో టాప్ 5లో మంచి స్థానం అతనికి తగ్గాలి. ఏ విధంగా వాళ్ళ అమ్మగారు కోరుకోవడం జరిగిందో, కమెడియన్గా వచ్చిన ఇమాన్యుయల్ ఖచ్చితంగా హీరోగానే బయటికి వస్తాడు.